అగ్రికల్చర్ రంగాన్ని ఇండస్ట్రీగా ఎందుకు పరిగణించకూడదు అని ఐపీసీ పార్టీ కొన్ని పోరాటాలు చేస్తుంది. ముఖ్యంగా సార్ని అడిగి ఈరోజు మనం ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం శ్రీనివాస్ గారు. అయితే ఇప్పుడు అగ్రికల్చర్ అంటే మీరు క్వశ్చన్ ఉన్నారు కదా, అగ్రికల్చర్ రంగాన్ని నిజంగా ఇండస్ట్రీ రంగంగా ఎందుకు తీసుకోవట్లేదు అంటే ప్రభుత్వాల పాత్ర అంటే చాలా ముఖ్య భూమిక పోషించాల్సింది, కానీ అంటే రైతుల పట్ల ఎందుకు అంత అలా ప్రవర్తించడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అయినా మిగతా రాష్ట్రాలైనా మొత్తం భారతదేశంలో సార్ పాపులేషన్లో ఎక్కువ మంది పనిచేసేది వ్యవసాయ రంగం. కరెక్ట్. వాళ్ళు ఒకప్పుడు 80% పీపుల్ పనిచేసేవాళ్ళు, అది ఇప్పుడు 50% పడిపోయింది. బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల, నష్టాల్లో ఉండడం వల్ల రైతులు అంతా మొత్తం మైగ్రేట్ అయిపోతున్నారు. సో దీనికంతా కారణం ప్రభుత్వమే. ప్రభుత్వాన్ని పాలించే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసము, మధ్యలో దళారుల కోసము, కార్పొరేట్ కంపెనీల కోసము చేసిన ప్లానింగ్. యాక్చువల్గా దీని ఇండస్ట్రీ